హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే అమ్మమ్మల కాలం నాటి దోసకాయని కాల్చి దానితోటి రోటి పచ్చడండి. తిన్నవాళ్ళు ఎవరైనా కానీ చాలా బాగుంది అనక మానరు, అంత రుచిగా ఉంటుంది. ఈ దోసకాయని కాల్చి దానితోటి రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక దోసకాయని తీసుకున్నానండి. దోసకాయ తీసుకునేటప్పుడే మీరు గట్టిగా ఉండాలి, అలాగే బాగా పండిన దోసకాయ అయ్యి ఉండాలి. అలాగే 2 టమోటాలను కూడా తీసుకోవాలి. నేను పక్కన కప్పులో పెట్టాను కదండి, ఒక చిన్న రెబ్బ చింతపండును వేసి నీళ్ళల్లోకి నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డైరెక్ట్గా మనం ఇలాగ దోసకాయను పెట్టేసేసి నేను ఇక్కడ ఒక ఫోర్కును గుచ్చి అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా కాలనిస్తున్నానండి. దోసకాయ పైకి నల్లగా కాలిపోయినా లోపల మాత్రం బాగా మగ్గుతుందండి. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఈ దోసకాయని బొగ్గుల్లో వేసి కాలుస్తారు. ఇప్పుడు మనకి బొగ్గులు అంత అవైలబిలిటీలో లేదు కాబట్టి ఇలాగా నేను డైరెక్ట్గా స్టవ్ మీదే కాలుస్తున్నాను. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా మనకి బాగా కాలాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకుందాము. అలాగే టమోటాని కూడా మనం కాలుద్దాము. ఇక్కడ నేను 2 టమోటాలను తీసుకున్నాను. 2 టమోటాలను కూడా సేమ్ ప్రాసెస్లోకి ఇలాగే కాలనిద్దాము. చూసారా, ఇలాగా మనకి అన్ని వైపులకి తిప్పుకుంటూ కాల్చుకుంటే సమానంగా కాలుతాయి. ఈ రెండింటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఇలాంటి బాండీని ఒకటి వెడల్పాటిది పెట్టి 2 స్పూన్లు వేడయ్యాక 3 పచ్చిమిరపకాయలని ఇలాగా వేయించుకోండి. పచ్చిమిరపకాయలన్నీ కూడా బాగా వేగాక వీటిని తీసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నూనెలోకి 3 నుంచి 4 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. మీకు కారం తక్కువ తినేవాళ్ళు అనుకుంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల క్వాంటిటీని రెండింటినీ కూడా తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాక ముందుగా మనం కాల్చి పెట్టుకున్న ఈ దోసకాయ, టమోటా మొత్తం కూడా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేద్దాము. అలాగే టమోటా మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేద్దాము. ఇప్పుడు ఈ దోసకాయని, టమోటాలని బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే పైన మనకి పొట్టంతా కూడా నల్లటిది ఉంటుంది కదా, అదంతా పోయేలాగా ఇలాగా నీళ్ళల్లోకి వేసుకొని బాగా కడగాలి. తర్వాత ఇలాగా మనం సొగానికి కట్ చేసుకొని ఇక్కడ నేను సొగం దోసకాయ విత్తనాలతోటే ఈ పచ్చడిని నూరుతున్నాను. ఎందుకంటే దోసకాయ పచ్చడి నూరేటప్పుడు ఎప్పుడూ కూడా గింజలు ఎక్కువగా ఉండకూడదండి. అందుకని ఇక్కడ నేను సొగం మాత్రమే వేస్తున్నాను. తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. చూసారా, మనకి కాలటం వలన దోసకాయ ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో అలాగే టమోటాలను కూడా అదే ప్రాసెస్లోకి కట్ చేసుకుందాము. కానీ ఇక్కడ మీరు దోసకాయని రుచి చూడండి, అంటే గింజని రుచి చూడండి. అప్పుడే మీకు దోసకాయ చేదుగా ఉందో లేకపోతే తీయగా ఉందో తెలుస్తుంది. మనం ఇప్పుడు రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. ఇక్కడ నేను చిన్న రోలుని తీసుకున్నానండి. దాంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఈ చింతపండుని, అలాగే ఎండుమిరపకాయలని, పచ్చిమిరపకాయలని, 1/2 స్పూను జీలకర్రని, 1/2 స్పూను కళ్ళుప్పుని వేయాలండి. కళ్ళుప్పు వేస్తే ఏ రోటి పచ్చడైనా కూడా అద్భుతంగా ఉంటుంది రుచి. ముందుగా ఇవన్నీ కూడా మనం ఇలాగా దంచుకోవాలి. ఇలాగ బాగా దంచండి. ఎక్కడా కూడా తొక్కలనేవి లేకుండా మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా ఇలాగా మనకి మెత్తటి పేస్ట్ అవ్వాలి. తర్వాత దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని, టమోటా ముక్కల్ని ఒక్కొక్కటిగా వేద్దాము. ముందుగా ఇక్కడ నేను దోసకాయ ముక్కల్ని వేస్తున్నాను. ఈ దోసకాయ ముక్కలన్నిటినీ కూడా నేను ఇక్కడ మెత్తగా పేస్ట్ లాగా తయారు చేయట్లేదండి, కొంచెం కచ్చా పచ్చాగానే నూరుకుంటున్నాను. మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్తున్నానండి, ఈ పచ్చడి రుచి చూశాక మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేయటం మాత్రం అస్సలు మానద్దు, అంత రుచిగా ఉంది. కాకపోతే మీరు రోట్లోనే నూరుకోండి, టేస్ట్ బాగుంటుంది. రోలు లేదు అనుకున్నప్పుడే మిక్సీ జార్లోకి వేసుకోండి. చూసారా, ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసింది కదా. తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేద్దాము. సేమ్ ప్రాసెస్లోకి ఈ టమోటాలన్నీ కూడా కచ్చాపచ్చాగా నూరేలాగా మనం మొత్తాన్ని కూడా నూరుకుందాం. మనం మసాలాలన్నీ వేసుకున్నాం కాబట్టి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలతో నూరుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన దోసకాయతోటి రోటి పచ్చడి తయారైపోయింది కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ దీని మొత్తాన్ని కూడా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేద్దాము.
ఈ పచ్చడి ఇంకా రుచిగా ఉండాలంటే దీంట్లోకి పోపు వేస్తే బాగుంటుందండి. ఇందాక మనం పచ్చిమిరపకాయలని వేయించుకున్న నూనె ఉంది కదా, దాంట్లోకే మళ్ళీ నేను ఇక్కడ చిటికెడ ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పుని, అర స్పూను జీలకర్రని, 2-3 రెమ్మలు కరివేపాకుని వేసి మొత్తం అంతా కూడా బాగా వేడయ్యేలాగా వేడి చేసి చివరిగా చిటికెడు ఇంగువను కూడా వేస్తున్నాను. ఇంగువ వేయటం వల్ల చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా కూడా దీంట్లోకి కలిపేద్దాము. ఎంతో టేస్టీ అయినా రోటి పచ్చడి తయారైపోయింది కదండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.